పండుగలు, పబ్బాలు, వేదికలు, వేడుకలు ఇలా సందర్భం ఏదైనా పూల వాడకం పెరిగింది. వీటిలో సాంప్రదాయ సుమాలతో పాటు అలంకరణకు ఉపయోగించే ఆధునిక పూబాలలు వచ్చి చేరుతుండడంతో రైతులు సాగుకు ముందుకొస్తున్నారు. ఆధునిక పూలలో అత్యంత ఆదరణ పొందింది జర్బెరా. వివిధ రంగుల్లో లభ్యమయ్యే ఈ పూలను పాలీహౌజ్లలో పెంచుతారు. పాలీహౌజ్ ఏర్పాటు భారీ పెట్టుబడితో కూడుకున్నదే అయినా రాయితీలను ఉపయోగించుకొని పాలీహౌజ్లలో రైతులు సులువుగా విరులను పూయిస్తున్నారు. అలా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు జర్బెరా పూల సాగును చేపట్టి లాభాలను పూయించుకుంటున్నారు. జర్బెరా పూల సాగులో రైతుకు కలిసొస్తున్న అంశాలు, ఆదాయ వ్యయాల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. తాను విరబూయించిన జర్బెరా పూల మధ్య నుంచి ఇటుగా వస్తోన్న రైతు మల్లాది హనుమంతరావు. ఖమ్మం జిల్లా మధిర గ్రామంలో 9 నెలల క్రితం ఎకరం విస్తీర్ణంలో పాలీహౌజ్ను నిర్మించుకున్నారు. నిర్మాణానికి మొత్తం 60 లక్షల రూపాయలు ఖర్చవగా అందులో 50% అంటే 30 లక్షల రూపాయలు ఉద్యాన శాఖ ద్వారా రాయితీ పొందారు. జర్బెరా పూల గురించి అవగాహన పెంచుకొని ఇప్పటికే సాగు చేస్తోన్న రైతుల అనుభవాలను తెలుసుకున్నాక 7 నెలల క్రితం నారు మొక్కలు నాటుకున్నారు. నాటిన 100 రోజుల నుంచి పూల దిగుబడులు ప్రారంభమయ్యాయంటూ తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు హనుమంతరావు. నేను మిర్చి నర్సరీలు పెంపకాలు చేస్తూ ఉంటాను. అలాగనే వ్యవసాయం కూడా ఉన్నది. ప్రతి మిర్చి వేస్తాం. ఈ మధ్యకాలంలో మిర్చి నర్సరీలు కూడా రేట్లు పడిపోవటం, డిమాండ్ తక్కువ ఉండటం వలన నేను ఏ పంటలు వేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో హార్టికల్చర్ వాళ్ళని సంప్రదించడం జరిగింది. ఫ్లోరికల్చర్లో బాగా లాభాలు వస్తున్నాయి. అది జర్బెరా అంటే డెకరేషన్ పూలు కాబట్టి దానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని వాళ్ళు చెప్తే వాళ్ళ ద్వారాగానే ఇన్ఫర్మేషన్ తీసుకొని చేవెళ్ళ తర్వాత భువనగిరి ఆ ఏరియాకి వెళ్ళి ఇవన్నీ చూశాను. పాలీహౌస్ల్లో ఈ జర్బెరాలు ఎట్ట పెంచాలి ఏమిటి అనే దాని మీద తీసుకున్నాను. ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాల్సి వస్తుంది అని అడగగా వారంతా 60 నుంచి 70 లక్షలు పెట్టాల్సి వస్తుంటే కొంత లోన్ తీసుకొని అట్టనే నేషనల్ హార్టికల్చర్ బోర్డు వారి సహాయంతో 50% సబ్సిడీతో దీన్ని స్టార్ట్ చేశాను. ఈ పాలీహౌస్ నిర్మాణం ఎకరంలో జరిగిందండి. ఈ బెడ్లు ఇవ్వటం ఇవన్నీ వాళ్ళ సలహా ద్వారాగానే తీసుకున్నాను. బెడ్ ఎడల్పు 2 ఫీట్లు వస్తుందండి. మధ్యలో 1 ఫీట్ గ్యాప్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 2 ఫీట్లు బెడ్ వస్తుంది. అదేవిధంగా బెడ్ హైట్ వచ్చి 18 అంగణాలు ఉంటుంది. తర్వాత ఈ బెడ్ మీద మొక్కకి మధ్య 10 నుంచి 11 అంగణాల గ్యాప్తో వేసాం. ఈ కలర్స్ వచ్చి ఎల్లో, వైటు, ఆరెంజ్, పింక్ కలర్స్ ఉంటాయండి. ఈ 4 కలర్లు. బెడ్ కంటే ముందు ఏం చేశానంటే నేలను సదనం చేసి నేల మీద 50 ట్రక్కులు పశువుల ఎరువు, 10 టన్నుల వరి పొట్టు తోలి జేసీబీతో మిక్స్ చేసి ఈ బెడ్డింగ్ చేయించడం జరిగింది. ఆ తర్వాత కేఎఫ్ బయో ప్లాంట్ వాళ్ళ మొక్కలను తీసుకొచ్చి ఒక్కొక్క బెడ్కి 250 మొక్కలు పట్టాయి. ఈ ఎకరానికి మొక్కలు వచ్చి 20,000 మొక్కలు పెట్టాయి. ఒక్కొక్క మొక్క 42 రూపాయల చొప్పున తీసుకునటం జరిగింది. అది పూణే నుంచి తెప్పించాను. మొక్కలు వేసే నాటిగా డ్రిప్ తయారు చేసుకొని మొక్కలు వేసిన నుండి డే బై డే ఫెర్టిలైజర్ ఇవ్వటం, పెస్టిసైడ్స్ వేయటం అలాంటివి చేసుకుంటూ వచ్చాను. ఈ పాలీహౌస్లో హీట్ కంట్రోల్ చేయటం కోసం మేము నెట్ షేడ్స్ పెట్టాం. హీట్ తక్కువగా ఉంటే ఆ నెట్ షేడ్స్ వెనక్కి లాగుతాం, ఓపెన్ అవుతాయి. అట్నే ఇంకా హీట్ ఉంటే పాగర్స్ ఉన్నాయి. ఈ పాగర్స్ని వదిలితే అది కూలి వచ్చేసి మనకి వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. ఈ మొక్కల్ని బెడ్ మీద నాటిన తర్వాత అంటే రోజు రోజు ఫెర్టిలైజర్స్ ఇస్తామండి. అది డ్రిప్ ద్వారా ఇస్తాం. 319, 5035, 532, 64 ఇట్లా రకరకాల ఉన్నాయండి. 4-5 రకాల ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. వాటిని ఇస్తుంటాం. ఈ పైన కూడా తెగుళ్ళు మందులు, త్రిప్స్, మైట్స్కి మందులు కూడా రోజు కొడతామండి. దీనికి పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడాల్సి వస్తుందండి. కాలువలో నడవటానికి చాలా ఇబ్బంది, ఆ బరువు ఎత్తుకొనని మేము కరెంటు మోటార్ ఫిట్ చేసి గన్ తోటి చేస్తామండి. అది ఈజీగా ఉంటుంది.
కాకపోతే మనం ఈ బెడ్ నుంచి ఆ బెడ్లోకి పోవాలి అంటే ఇదిగో ఈ పరికరాన్ని మేమే స్వయాగా తయారు చేసుకున్నాం అనుభవం ప్రకారంగా. దీంట్లో ఈ ట్యూబ్ని పెడితే ఇది తిరుగుతూ ఉంటుంది, మనిషి గుంజే పని ఉండకుండా ఈ ఏర్పాటు చేసుకున్నామండి. ఇప్పుడు ఈ పైపుని ఒక బెడ్లో నుంచి ఇంకో బెడ్లోకి లాగే పని లేకుండా ఇది ఉంటే ఒక మనిషితోటే, అది కొట్టే మనిషితోటే సరిపోతుంది. ఈ పైరుని నాటిన తర్వాత 5 సంవత్సరాల వరకు కంపల్సరీగా ఉంచుకోవచ్చండి. ఆ తర్వాత మన మెయింటెనెన్స్ బాగుంటే 8 సంవత్సరాల వరకు ఉంచుకోవచ్చు. నేను తిరిగిన ఏరియాల్లో చేవేళ్లలో ఒక రైతు నేను 8 ఏళ్ళు అయింది వేసండి, నాకు ఇంకా బాగానే వస్తుందని చెప్పాడు. పాలీ హౌస్ని స్ట్రక్చరు ఇన్ని రోజులైనా ఉంటుంది, కాకపోతే మరీ విపత్తులు వచ్చినప్పుడు గాలి ఎక్కువగా ఉండి సుడిగాలి లాంటివి వస్తే పై ఫిలిం మాత్రమే పోద్దండి. ఆ ఫిలిం వేసుకోవాలంటే సుమారు 2-2.5 లక్షలు అవుతుందండి. ఈ మొక్క చేలో నాటిన తర్వాత 90 రోజులకి బడ్డింగ్ వస్తుందండి. దాన్ని 100 రోజులు తర్వాత తెంపటం జరిగింది. మనకి మార్కెట్ లేదు అనుకుంటే ఈ చెట్టు మీదనే ఈ ఫ్లవర్ని ఈ విధంగా వచ్చేదాకా ఉంచుకోవచ్చండి. చూడండి, ఇది చాలా క్లియర్గా మొత్తం పెటల్స్ అన్నీ ఇప్పున్నాయి. అది మార్కెట్ ఇంకా స్పీడ్గా ఉందనుకోండి, ఈ టైప్లో ఉన్న అప్పుడు కూడా తెంపుకోవచ్చండి. దీని హార్వెస్టింగ్ ఎట్ చేయాలంటే బాగా కాడ ఉన్నది ఇట్లాంటే వచ్చేస్తాయండి. ఈ విధంగా కాడ వచ్చి ఉండాలి. ఇది అవసరమైతే కట్ చేసిన తర్వాత 2-3 రోజులు వాటర్ బకెట్లో పెట్టినా ఇంతే ఉంటుందండి. ఇది అసలు వడబడే మొక్కే కాదు. దీన్ని 10 పూలు కలిసి ఒక బంచ్ అంటారు. బంచ్ వచ్చి 30 రూపాయల నుంచి 120 రూపాయల వరకు అమ్మాను సీజన్ను బట్టి. పెళ్ళిళ్ళ సీజన్లో 120 రూపాయల బంచ్ అంటే ఒక్కొక్క పువ్వు 12 రూపాయలు పడ్డది. ఇప్పుడు 30 రూపాయలు 20 రూపాయలకు అమ్ముతున్నాం, ఒక్కోసారి 15 రూపాయలకు అమ్ముతున్నాం. యావరేజ్న నాకు ఒక్కొక్క పువ్వు 5 రూపాయలకు పడ్డదండి. ఇప్పుడు ఇట్లా దీన్ని చూసి కొంతమంది రైతులు ప్రోత్సాహంగా వచ్చి దీన్ని కూడా స్టార్ట్ చేస్తే ఒకే పంట మీద పడకుండా అందరికీ ఉపయోగంగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తాను. నారు నాటిన 100 రోజులకు మొదటి కోత అందిరాగా అటుపై ప్రతి 2-3 రోజులకు పూల కోతకు వస్తున్నారు. అలా ఇప్పటి వరకు 1,00,000 పూల దిగుబడి రాగా ఒక్కో పువ్వుకు గాను సరాసరిన 5 రూపాయల ధర దక్కింది. దీంతో 5 లక్షల రూపాయల ఆదాయం హనుమంతరావుకు అందింది. మరొక 5 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పూల దిగుబడి వస్తుందని, ప్రతి నెల ఖర్చులు పోను 1,00,000 రూపాయలు నికరంగా మిగులుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు హనుమంతరావు.